हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థ అధ్యాయం జ్ఞానయోగం. कर्मण्यकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु सयुक्तः कृत्स्नकर्मकृत्. భగవద్గీత 4వ అధ్యాయం 18వ శ్లోకం. కర్మణి అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్న కర్మకృత్. యః కర్మణి అకర్మ, ఎవడు కర్మయోగమునందు అకర్మను, యః అకర్మణి చ, ఎవడు అకర్మయందును, కర్మ పశ్యేత్, కర్మయోగమును చూచునో, సహ మనుష్యేషు, అతడు మనుష్యులయందు, బుద్ధిమాన్, బుద్ధిమంతుడు, సహ కృత్స్న, అతడే సంపూర్ణమైన కర్మకృత్, కర్మయోగమును చేసినవాడు, సహ యుక్తః, అతడు యోగయుక్తుడు. అర్జున, ఎవడు కర్మయోగమునందు అకర్మను, ఎవడు అకర్మయందును కర్మయోగమును చూచునో, అతడు మనుష్యులయందు బుద్ధిమంతుడు, అతడే సంపూర్ణమైన కర్మయోగమును చేసినవాడు, అతడు యోగయుక్తుడు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకంలో ఏ మహానుభావుడైతే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూస్తూ ఉన్నాడో, అతడు మానవులలో బుద్ధిమంతుడు, అతడే సంపూర్ణమైన కర్మయోగమును చేసినవాడు, అతడే యోగయుక్తుడు అని తెలియజేస్తున్నాడు. ఇందులో కర్మ అకర్మ ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడైతే చూస్తున్నాడో వాడే మానవులలో బుద్ధిమంతుడు అనే పదం వాడాడు. కర్మ అనగా కర్మయోగం. అది ప్రారంభంలో బ్రహ్మనిష్ట ప్రారంభం అనేది కర్మయోగం. పరిపక్వం అనేది అకర్మ అన్నారు. ప్రారంభము కర్మ, పరిపక్వము అకర్మ. పరిపక్వము పొందినా కూడా మళ్ళీ సంకల్ప ప్రవాహంలో పడిపోకుండా హెచ్చరిక కలిగి మళ్ళీ ఆ నిఘా తప్పకుండా ఉండడం అనేది కర్మ. అందుకే ప్రారంభించి క్రమక్రమంగా అకర్మ స్థితిని పొందినప్పుడు మళ్ళీ ఏదో ఒక సంకల్ప ప్రవాహంలో పడ్డప్పుడు హెచ్చరిక కలిగి మళ్ళీ సాధన కొనసాగించేవాడు లోకంలో బుద్ధిమంతుడు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే మన వాళ్ళు ఏకాస్త సంకల్పం రాగానే ఇక ఆ రోజు సాధన చాలు ముగిస్తారు. అలా కాకుండా కర్మయోగమునందు ఉండి కర్మ లేనటువంటి అకర్మ స్థితిని పొందినప్పుడు మళ్ళీ ఒకవేళ అక్కడ సంకల్పము ఏర్పడి ఉన్నప్పుడు హెచ్చరిక కలిగి వెంటనే మళ్ళీ ఆ నిఘా తప్పకుండా ఉండడం అనేది ఉందే, దాన్నే కర్మ అన్నారు. అందువల్ల ఎవరైతే లోకములో కర్మయోగమునందు అకర్మను, అకర్మయందు కర్మయోగమును చూస్తున్నాడో అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు. సబుద్ధిమాన్ మనుష్యేషు.
సయుక్త, అతడే యోగయుక్తుడు, అతడే యోగము నెరిగినవాడు అని చెబుతున్నాడు. అందువల్ల కర్మలేని స్థితిని మనం పొందాలంటే, అనగా బ్రాహ్మీ స్థితిని పొందాలంటే, ఆ పరిపక్వము నొందాలంటే ముందు ప్రారంభించాలి కదా. అందువల్ల శ్వాసపై నిగాయుంచుట సోహంభావం అన్నారు. కుండలినీ శక్తిపై నిగాయుంచుట కుండలి యోగం అన్నారు. ప్రత్యేగాత్మపై నిగాయుంచుట తత్వమసి అన్నారు. బ్రహ్మముపై నిగాయుంచుట అహం బ్రహ్మాస్మి అని మహాత్ములు తెలియజేస్తున్నారు. ముందు శ్వాసపై నిఘా. ఎందువల్ల అంటే శ్వాస అనేది పరమాత్మలో పుట్టి అది సంచరిస్తూ ఉంది. ఆ పరమాత్మకు చేరువ కావాలంటే మనము కూడా శ్వాసనే ఆశ్రయించాలి. ఎందువల్ల అంటే ఈ శ్వాసకే హంస అని పేరు. ఎప్పుడైతే ఈ శ్వాస హంసగా మారుతుందో మన మనస్సు ఆ హంసను ఆశ్రయించినప్పుడు బ్రహ్మ అయిపోతుంది. బ్రహ్మ యొక్క వాహనము హంస, బ్రహ్మ యొక్క లోకము సత్యలోకము. అట్టి సత్యలోకానికి వెళ్ళి అది వస్తూ ఉంది, అనగా ఆత్మస్వరూపాన్ని తాకుతూ అక్కడికి వెళ్ళి బయటికి అది వస్తూ ఉంది. కనుక మనము కూడా అక్కడికి వెళ్ళాలంటే, ఆ సత్యలోకం వైపు ప్రయాణం చేయాలంటే ఆ శ్వాసనే ఆశ్రయించాలి. అందువల్ల శ్వాసపై నిగాయుంచుట సోహం భావం అన్నారు. అంతేగాని సోహం సోహం అనుకోవడం కాదు, ఊరక మనస్సుతో దాన్ని గమనించడమే సోహం భావం. ఆ శ్వాస యొక్క నడవడి, దాని క్రియలు, అది ఎలా నడుస్తూ ఉందో దాన్ని కేవలం మనస్సుతో చూడడమే సోహం భావం. దాన్ని ప్రథమ సోపానంగా మనం గుర్తించాలి. ఇక రెండవది కుండలిని పై నిఘా, దాన్ని కుండలిని యోగం అంటారు. ఈ శ్వాసకు మూలమైనది కుండలిని శక్తి. కుండలిని శక్తి అంటే శ్వాసను పూరించి లోపలనే ఆపితే బయటికి రావాలని తణుకులాడుతుంది, లేదా బయటనే రేచించి ఆపితే లోనికి పోవాలని తణుకులాడుతూ ఉంటుంది. మనం శ్వాసను రేచించి కుంభించినప్పుడు తణుకులాడేదేదో దాన్ని కుండలిని శక్తి అంటారు. దాన్ని ప్రాణశక్తి అని కూడా అంటారు. అందువల్ల అట్టి కుండలిని శక్తిపై నిఘా ఉంచుట దాన్ని కుండలిని యోగం అంటారు. శ్వాస యొక్క క్రియలు సూక్ష్మమవుతూ ఉంటే కుండలిని శక్తి దర్శనమవుతుంది. అట్టి కుండలిని శక్తిని చూడడం అనేది, దానిపై నిఘా ఉంచడం అనేది దాన్ని కుండలిని యోగం అంటారు. ఆ తదుపరి ప్రత్యేగాత్మపై నిఘా అనేది తత్వమసి. శ్వాసపై నిఘా, కుండలినిపై నిఘా, ఈ విధంగా ప్రారంభం నుంచి పరిపక్వం నొందుతూ ఉంటే తనలో ఉన్న దేవునిపై అనగా ప్రత్యేగాత్మపై నిఘా తత్వమసి అన్నారు. తత్వమసి అంటే మహాత్ములు మనకు ఎప్పుడూ విన్నవించేదే ఆ పదం. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అది నీవై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు, నీవు ఆత్మస్వరూపుడివి అన్నటువంటి యొక్క మహావాక్యమే తత్వమసి మహావాక్యం. అందువల్ల ప్రత్యేగాత్మపై నిఘా ఉంచడము తత్వమసి మహావాక్యం మనకు సిద్ధించిందని గుర్తు. ఇక చివరిది బ్రహ్మముపై నిఘా, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మముపై నిఘా ఉంచుట అహం బ్రహ్మాస్మి. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. అట్టి బ్రాహ్మీ స్థితి నొందడమే అకర్మ. అది అక్కడ ఏ క్రియలు లేనటువంటి స్థితి, జ్ఞానకర్మేంద్రియాల యొక్క, అంతరింద్రియాల యొక్క ఈ త్రిగుణ సంఘాతంతో సంబంధం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అకర్మ అన్నారు. అట్టి అకర్మయందు కర్మను చూచువాడు. కర్మయోగమునందు అకర్మను, అకర్మయందు కర్మను, అనగా ప్రారంభించినది మొదలు పరిపక్వం చెందే వరకు
ఎవడైతే చేస్తున్నాడో, ఒకవేళ ఆ పరిపక్వం చెందినా కూడా ఆ బ్రాహ్మీ స్థితి నుండి జారితే మళ్ళీ హెచ్చరిక కలిగి వెంటనే మౌనముతో శ్వాసపై నిగాయుంచుట అనేడు ఆ కర్మయోగమున ఎవడైతే నిలుస్తూ ఉన్నాడో అతడే సంపూర్ణ కర్మ చేసినవాడు. సహా కృష్ణ అతడే సంపూర్ణమైన కర్మకృత్, కర్మయోగము చేసినవాడు. సహయుక్త అతడే యోగయుక్తుడు. ఈ శ్లోకాన్ని మనం బాగా విచారించాలి. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ అంటే కర్మయోగమును ప్రారంభించి పరిపక్వం నొందితే దాన్ని అకర్మ అన్నారు. అక్కడ ఏ కర్మలు లేవు. ఇంద్రియాల యొక్క, గుణముల యొక్క ఏ క్రియాకలాపాలు లేని స్థితి బ్రాహ్మీ స్థితి అకర్మ. అది దాన్ని బ్రహ్మానంద అంటారు. దాని బ్రహ్మానందము బ్రాహ్మీ స్థితి అకర్మ. అట్టి అకర్మయందు నిలిచినప్పుడు సంకల్పములు కలిగినచో, మళ్ళీ ఒకవేళ సంకల్పములు ఏర్పడినప్పుడు మౌనముతో వెంటనే శ్వాసపై నిగాయించుట కర్మయోగం. ఆ అకర్మ అనబడే బ్రాహ్మీ స్థితిలో ఒకవేళ సంకల్పం ఏర్పడినప్పుడు మళ్ళీ హెచ్చరిక కలిగి శ్వాసపై నిగాయించడం అనేది ఉందే, మళ్ళీ ప్రారంభించడం అనేది ఉందే, దాన్నే కర్మయోగం అన్నారు. అందువల్ల ఎవడైతే కర్మయోగమునందు అకర్మను, అకర్మయందు కర్మను చూస్తున్నాడో స బుద్ధిమాన్ మనుష్యేషు, అతడు మానవులలో బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అని చెప్పారు. అతడే సంపూర్ణమైనటువంటి కర్మను చేసినవాడు, అతడే యోగయుక్తుడు అని చెబుతున్నాడు. అందువల్ల యుక్తులు అనేవాళ్ళు లౌకికంగా ఎంతోమంది ఉంటారు. బాగా లౌకిక జ్ఞానం కలిగి, లౌకిక తెలివి కలిగి ఉంటారు. వాళ్ళను కూడా యుక్తులు అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా విచారించితే ఎప్పుడు ఆ యోగమునందు ఉండి యోగారూఢుడై ఉన్నటువంటి యొక్క వాణ్ణి యుక్తుడు అన్నారు. అదే విషయాన్ని మనకు ఉపనిషత్తు తెలియజేస్తుంది. క్షీర నీర వివేకజ్ఞో హంస ఏవ నచేతరః ఆత్మానామాత్మవివజ్ఞో యతిరేవ నచేతరః. క్షీర నీర వివేకజ్ఞో హంస ఏవ నచేతరః ఆత్మానాత్మవివేకజ్ఞో యతిరేవ నచేతరః. అదే ఇక్కడ హంసకు ఎలాంటి పాలను నీళ్లను వేరు చేసే గుణం ఉందో, యోగి అనే వానికి కూడా ఆ జ్ఞానం ఉన్నది అని చెబుతున్నాడు. హంసకు మాత్రమే క్షీరనీర వివేక జ్ఞానము గలదు, ఇతర ఏ పక్షికి లేదు. అట్లాగే ఆత్మానాత్మ వివేకం గలవాడే యతి, ఇతరులు కారు అన్నారు. యతి అంటే సన్యాసి అని, మహాత్ముడని, యోగీశ్వరుడని ఈ పేర్లు మనం సంబోధిస్తూ ఉంటాం. ఎవరయ్యా ఇక్కడ యతీశ్వరుడు అంటే ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడే యతి, నేతరహ ఇతరులు కారు అన్నాడు. అనగా గురుసూటినందు ఉండి జారిపోకుండా ఉండేవాడు యతి. ఆ గురు కీలునందే ఉండగలిగేవాడు, ఎప్పుడు ఆ యోగమగ్నుడై ఉండగలిగేవాడిని యతీశ్వరుడు అంటారు. అందువల్ల ఆ యతీశ్వరత్వం మనకు సిద్ధించాలంటే ముందు శ్వాసపై నిగాయుంచుట అనేడు సోహంభావము, ఆ తర్వాత కుండలినీ శక్తిపై నిగాయుంచడు అనేడు కుండలి యోగము, ఆ తర్వాత ప్రత్యేగాత్మపై నిగాయుంచు అనబడు తత్వమసి, ఇంకా బ్రహ్మముపై నిగాయుంచు యోగ్యత అనబడే అహం బ్రహ్మాస్మి స్థితి కలిగింపజేసుకోవాలి. దాన్నే అకర్మ అన్నారు. అందుకే ప్రారంభము కర్మయోగము, పరిపక్వము అకర్మ, కర్మలేని స్థితి. ఎవడైతే కర్మయందు అకర్మను అనగా కర్మయోగము చేసి
అకర్మ అనబడే బ్రాహ్మీ స్థితిని పొందుతున్నాడో, లేదా అకర్మయందు కర్మను ఆ బ్రాహ్మీ స్థితి నొందినప్పుడు సంకల్ప ప్రవాహంలో పడిపోకుండా, ఒకవేళ సంకల్పాలు సిద్ధించినప్పుడు మళ్ళీ హెచ్చరిక కలిగి ఆ కర్మయోగాన్ని ప్రారంభించడం ఉందే, అదియే అట్టివాడే లోకంలో బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, యోగయుక్తుడు, అతడే సంపూర్ణ కర్మను తెలిసినవాడు అని చెబుతున్నాడు. హంస మానసోదక మంటక తిరుగును ముట్టు కర్మ చేయము ముఖ్యముగను, యోగి తిరుగు హంస భోగుల తోడను విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి తెలియజేస్తున్నాడు. హంస మానసోదక మంటక తిరుగును ముట్టు కర్మ చేయము ముఖ్యముగను, యోగి తిరుగు హంస భోగుల తోడను విశ్వదాభిరామ వినురవేమ. ఈ హంస కేవలం మనస్సు యొక్క సంకల్పాన్ని అనుసరించి దాని యొక్క వేగం ఉంటుందండి. మనస్సు ఎంతెంత ఆలోచన పరమై ఉద్రేకంగా ఉంటుందో హంస అంత విస్తారంగా నడుస్తూ ఉంటుంది. గతంలో చెప్పుకున్నాం, యజ్ఞగుండంలో కట్టెలు వేస్తూ ఉంటే పొగ లేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కట్టెలు వేయకుండా ఉంటామో లేదా మంట మండుతుందో అప్పుడు పొగ లేవదు. అట్లాగే మనలో కూడా ఈ శ్వాస అనే పొగ ఎందుకు లేస్తుందంటే సంకల్పాలు అనబడే కట్టెలు వేస్తున్నాం మనం, కోరికలు అనబడే ఆజ్యం పోస్తున్నాం మనం. కోరిక అనబడే నెయ్యి, సంకల్పాలు అనబడే కట్టెలు వేసినప్పుడు బాగా ఈ శ్వాస యొక్క విస్తారం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి మానవుడి యొక్క హృదయమే యజ్ఞగుండము వంటిది. అట్టి యజ్ఞగుండములో మనం సంకల్పాలనే కట్టెలు, కోరిక అనబడే నెయ్యి వేసినప్పుడు అది రగులుతూనే ఉంటుంది. అందువల్ల సంకల్పాలనే కట్టెలు వేయకుండా ఉండగలగాలి. అన్ని సంకల్పాలను జయించగలగాలి. అలా చేసినప్పుడు అకర్మ అనబడే స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి ఏర్పడుతుంది. అందువల్ల లోకంలో ఏ మహానుభావుడైతే ఈ విధంగా కర్మయోగమునందు అకర్మను, అకర్మయందు కర్మయోగమును చూస్తున్నాడో అతడే జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, సంపూర్ణమైన యోగ మార్గాన్ని తెలిసినవాడు అని చెబుతున్నాడు. అందుకే హంస మానస సోదక మంటక తిరుగు ముట్టు కర్మ చేయము ముఖ్యముగను. యోగి అనేవాడు సమస్త కర్మలన్నీ తుదముట్టించే కోసం యోగి తిరుగు హంస భోగుల తోడను. యోగి అనేవాడు ఎప్పుడూ ఆ పరమహంసల వెంట తిరుగుతాడు, అంటే మహాత్ముల వెంట తగులుతాడు. ఆ మహనీయులు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరిస్తాడు అని అర్థం. అందువల్ల ఈ హంసకు మనలో ఉన్న మనస్సుకు సంబంధం ఉంది. హంస ఎంతెంత సూక్ష్మమవుతూ ఉంటుందో మనస్సు అంతంత నిశ్చలమవుతూ ఉంటుంది. మనస్సు ఎంతెంత విజృంభిస్తూ ఉంటుందో శ్వాస అంతంత ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అందువల్ల శ్వాసపై నిఘా ఉంచి కర్మలన్నీ తుదముట్టించే అటువంటి మార్గం కర్మయోగమే. అందుకే యోగి తిరుగు హంస భోగుల తోడను విశ్వదాభిరామ వినురవేమ. యోగి అనేవాడు ఎప్పుడు ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమగ్నులైన వారి మార్గాన్ని అనుసరిస్తాడు కానీ ఇతరాన్ని అనుసరించడు. ఎట్లయితే హంస పాలను మీలను వేరు చేసే ప్రక్రియ దానికి మాత్రమే ఉంది, వేరే పక్షికి లేదు. అట్లాగే ఆత్మానాత్మ వివేకం కలిగించుకొని ఆత్మైక్య సిద్ధిని పొందే యోగ్యత ఎవరికి ఉందయ్యా అంటే ఒక యతీశ్వరులకు మాత్రమే ఉన్నది. అనగా ఆ యోగమునందు ఉన్నవారికి మాత్రమే ఉన్నది. అందుకే ఆ కర్మయోగమునందు మనం ఉన్నప్పుడు
క్రమక్రమంగా ప్రారంభం నుంచి పరిపక్వ స్థితి నొందితే దాన్ని అకర్మ అన్నారు. అట్టి అకర్మయందు ఒకవేళ సంకల్ప ప్రవాహంలో మళ్ళీ పడిపోకుండా మళ్ళీ హెచ్చరిక కలిగి ఆ శ్వాసపై నిఘా ఉంచుట అనేది కర్మయోగం అన్నారు. అందువల్ల ఎవడైతే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూస్తున్నాడో వాడే లోకంలో బుద్ధిమంతుడు అంటే అవును. మరి ఎవడైతే లోకంలో ప్రారంభించి పరిపక్వం నొందుతున్నాడో ఆ పరిపక్వంలో కూడా ఒకవేళ ఏ అవరోధాలు సిద్ధించినా మళ్ళీ ప్రారంభిస్తున్నాడో అతడే బుద్ధిమంతుడు, అతడే జ్ఞానవంతుడు, అతడే యోగీశ్వరుడు అని తెలియజేస్తున్నాడు. అందువల్ల అట్టి యోగముతో కూడినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించితే మనమంతా సద్గతి నొందే అవకాశం ఉంటుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.